మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. నీకో లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే నైపుణ్యం కూడా ఉండాలి. నీ సమర్థతో పోల్చి చూస్తే నీకున్న సమస్య చాలా చిన్నది. నీ సమస్యను ఎక్కువగా ఊహించుకొని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. ఐడియాలకేముంది, అరుగు మీద కూర్చున్న వందల కొద్దీ వస్తాయి, కానీ గడప దాటి వాటికి కార్యరూపం ఇచ్చినప్పుడే కదా వాటికో విలువ వచ్చేది. లైఫ్లో ఏదైనా గొప్పగా సాధించాలంటే ఒక్కోసారి మన శక్తికి మించిన నిర్ణయాలు తీసుకోవాలి. నీ జీవితం అంతమయ్యేది నీ కంఫర్ట్ జోన్లోనే. నీ జీవితం ఆరంభమయ్యేది నీ కంఫర్ట్ జోన్ వీడితేనే. అవకాశం వచ్చాక సిద్ధపడడం కాదు, సిద్ధపడినోడికి అవకాశం వస్తుంది. కష్టపడుతున్నప్పుడు ఎన్ని కలలైనా కను, ఖాళీగా ఉండే కలలు కంటే ఆ కలలు కూడా నిన్ను పిచ్చోడు అనుకుంటాయి. గమ్యం ఎప్పుడూ నీ గుమ్మం ముందుకు రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. విజయానికి గురువుగా మారాలి అంటే ముందు కష్టానికి బానిస కావాల్సిందే. ధైర్యంగా ముందుకు సాగితేనే భయం కూడా నిన్ను చూసి భయపడుతుంది. జీవితాంతం మనిషికి తోడుగా ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. కావలసిందల్లా మంచిగా ఆలోచించి ముందడుగు వేయాలి. ఎవరి మీదో నమ్మకం పెట్టుకుంటే అది నీ బలహీనత అవుతుంది. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అది నీకు బలం అవుతుంది. జీవితంలో అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు ప్రయత్నం, సాహసం చేయాలి, కానీ సాకులు చెప్పరాదు. గడ్డి వామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనసు కలత చెందదు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. ఎవరితో ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు, మనుషుల ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఎవరైనా కింద పడితే పరిగెత్తుకెళ్ళి వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటి తరం. చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడినా వారితో సెల్ఫీ తీసుకోవడం ఈ తరం. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. బాధని బలంగా మార్చుకోవడం నేర్చుకో, భయం కూడా నీకు బానిస అవుతుంది. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. ఇక్కడ నీవు, నేను అందరం పాత్రధారులం. నటించే వాళ్ళు మనతోనే ఉన్నారు. జీవితంలో ఓడిపోతాననే భయం ఎప్పుడూ లేదు, రాదు. కేవలం మోసపోతాననే భయం తప్ప, మోసపోయాననే బాధ తప్ప. ఎదుటి మనిషిని నమ్మటం నా బలహీనత. మనం చెప్పింది అబద్ధమైతే దానిని నిరంతరం మనం కాపాడుతూ ఉండాలి. కానీ మనం చెప్పింది నిజమైతే అది నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇది అబద్ధానికి నిజానికి ఉన్న తేడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.